దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్యనోపక కదా నన్ను నొడబరుపుచు పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. వివిధ నిర్బంధముల వెడల త్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కొన్ని పాటల్లో పదాలు మనకు అర్థం కావండి. ముఖ్యంగా అన్నమాచారి కీర్తనలు ఎంత ఈజీగా ఉన్నా కూడా ఒత్తులు కానీ ఒకదానికొకటి పెట్టేసాం అనుకోండి అర్థాలు మారిపోతాయి. సో ఎక్కడైనా ఏమైనా సరే తప్పుగా అనిపించినా ఒకవేళ నేను పాడినా దయచేసి క్షమించండి. నాకు దేవుడు పాటలన్నా సంగీతంలో సరిగమ పదనిసలన్నా కొంచెం భయం అండి. ఎందుకంటే నేను అంత రెస్పెక్ట్ ఇస్తానన్నమాట. కొంచెం భయపడతాను. అండ్ పక్కాగా కానీ ఆ పదాలు కానీ మనకు దొరికేస్తాయి అనుకోండి ఖచ్చితంగా వెనకాడను. నేనైతే అందుకు చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఏదైనా తప్పు పాడేస్తాం అనుకోండి, సాంస్క్రిట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక దగ్గర ఒత్తు పెట్టి ఒక దగ్గర ఒత్తు తీసేసినా కూడా అక్కడ అర్థాలే మారిపోతాయి అన్నమాట. సో నేను అందుకని కొంచెం వెనక్కి జంకుతాను. నాకు సాంస్క్రిట్ చదువుకున్నానండి. నేను హై స్కూల్ అంతా కూడా సాంస్క్రిటే చదివాను. కాకపోతే ఎప్పుడు చదివిన చదువులండి తర్వాత అంతా కూడా మర్చిపోయాను. కాకపోతే సినిమా పాటల్లో ఏవైనా సరే గబుక్కుని దొరిలేటప్పుడు మాత్రం అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతాను అనమాట. అందుకనే కొంచెం వెనక్కి జంకుతాను. సో ఇవాల్టి వీడియోలో అయితే కేవలం ఏమంటారు, నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను ఏమండి, శాస్త్రోక్తంగా ఆచమనం పెట్టుకొని ఇలాంటివంటే నాకు రాదండి. చక్కగా దేవుడికి పెట్టాల్సినవన్నీ పెడతాను. మన మొక్కల్లోంచి పువ్వులన్నీ ఏరుకొని వచ్చి వీలైతే మాల కడతాను, లేదంటే అలా దేవుడి దగ్గర పెట్టేస్తాను. 2 ఒత్తులు వేయాలి 3 ఒత్తులు వేయాలి అన్నది మీ ఇష్టం. నువ్వుల నూనెతో పెడతారా ఆవు నేతితో పెడతారా అన్నది మీ ఇష్టం. నేనైతే 2 ఉపయోగిస్తానండి. ఒక్కోసారి అది అంటే ఒకటి లేకపోతే ఒకటి, ఏదైనా సరే నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ శ్రేష్టం అండి. ఎందుకంటే కొన్ని డిసీజెస్కి ఈ దీపం తాలూకా ఆ ఫ్లేమ్ నుంచి వచ్చే గ్యాస్ ఏదైతే ఉంటుందో అంటే గాల్లోని ఆ స్మెల్ కానీ కలిసిందనుకోండి కొంచెం మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదని ఒకసారి చదివాను అనమాట. సో ముందైతే కొబ్బరి నూనె ఏది ఉంటే అది తెచ్చేసేదాన్ని, కానీ తర్వాత అయితే నువ్వుల నూనె యూస్ చేస్తున్నానండి. ముందైతే మా దేవుడి గది వంటగదిలో ఉండేది, ఆ తర్వాత తీసుకొచ్చి హాల్లో పెట్టుకున్నాము. ఏది ఏమైనా సరే ఒక మూలకి అయిపోవడం వల్ల కొంచెం సెట్ అవ్వదండి కెమెరాతో తీయడానికి. అలా ఏదో తోచిన దగ్గరికి అట్లా తీశాను. అండ్ మాకైతే ఫస్ట్లో పటాలే ఉండేవి. ఆ తర్వాత నాకు ఇత్తడి సామాన్లు ఇంట్లో లేవు, కావాలి అన్న కోరిక వల్ల ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తే దేవుడి ప్రతిమలు అన్న ఐడియా వచ్చిందండి. సో యూట్యూబ్లోనే చూశానండి. అప్పటి నుంచి 1.5 సంవత్సరం పట్టిందండి నాకు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవడానికి. ఇందులో అన్నీ కూడా యాంటిక్ పీసులు అండ్ వెయిట్ని బట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. చిన్న సైజు నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు కూడా అన్ని రకాలు తీసుకున్నానండి. అండ్ ఇందులో కొన్ని అయితే షో కోసమే తీసుకున్నాను. అంటే మేము ఎప్పుడైనా ఎక్కడైనా అల్మరా కానీ ఏదైనా కట్టిస్తే అక్కడ పెట్టుకుందామని. కానీ వాటిని కూడా పూజించేస్తున్నానండి. మా ఇల్లు కట్టి దగ్గర ఒక 25 years అండి. సో దాన్ని ఎక్కడికక్కడ మాకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకుంటూ అల్మరాలు పెట్టుకుంటూ కబోర్డ్స్ పెట్టుకుంటూ సీలింగ్లు పెట్టుకుంటూ పుట్టీలు పెట్టుకుంటూ అలా గ్రిల్స్ ఇవన్నీ చేసుకుంటూ మేము వచ్చిన ఇల్లు అనమాట. సో ప్రతిదీ కూడా మాకు ఎక్కడ ఏది కావాలంటే అది తవ్వేసి లేకపోతే కట్టేసి అలా సెట్ చేసుకున్నాము. అంటే పాత సినిమాల్లో విఠలాచారి సెట్టింగ్ ఉంటుంది చూడండి, అట్లా అనమాట. ఏది ఎక్కడ కావాలంటే అలానే. సో ప్రాపర్ పైప్ లైన్ కానీ ప్రాపర్ ఏమంటారు బయటికి వెళ్ళేవి కానీ కాలువలది కానీ కొంచెం కష్టం అనమాట. అండ్ మా పక్కనే ఎలుకలు పందికొక్కులు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. సైట్లు అయితే ఉన్నాయండి, కాకపోతే పిల్లల చదువులు అండ్ తెలుసు కదండి ముందు పెళ్ళిళ్ళు జరగాల్సిన ఇల్లు ఇవి కొంచెం వడ్డెక్కేసాయి అనుకోండి. ఎవరికో ఒకరికి జాబ్ వచ్చిందంటే ఇబ్బంది ఏమీ లేదండి కట్టుకోవడానికి. కాకపోతే కొంచెం టైం కూడా కలిసి రావాలి కదా, భగవంతుడి దగ్గర అయితే అదే అడుగుతానండి. నాకు ఇల్లు చిన్న కుటీరంలో ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మంచి ఇంట్లోనే ఉన్నాం కదండి.
డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, ముందు వెనక పోర్టికో అండ్ పైన ఒక పెంట్ హౌస్ లాగా, అటాచ్డ్ బాత్రూమ్స్, మంచి గచ్చులు ఉన్నాయి, కింద గార్డెన్ ఉంది. ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలండి? ప్రాపర్ సన్లైట్ వస్తుంది, ఇదంతా ఓకే. కానీ నాకైతే ఒక చిన్న ఇల్లుతో ఎక్కువ ప్లేస్లో మొక్కలు కావాలండి. అండ్ నేనైతే నాకు ఒక డ్రీమ్ హౌస్ అయితే ఉందండి. అది మరి భగవంతుడు ఎప్పుడు ఓకే అంటారో తెలీదు. ఏది ఏవైనా సరే ఆ రోజు ప్రశాంతంగా గడవాలి అంటే భగవంతుడికి ఒక్కసారి ఇలా దండం పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటి ఎలా అంటే ఇలా విగ్రహాలు ఏదో నైవేద్యమో లేకపోతే ఇంకోటో కాదండి, మీ మనసుకి ఎలా ప్రశాంతంగా అనిపిస్తే, తెల్లవారుజామున అనిపిస్తే అప్పుడే లేవండి. లేదా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఎక్కడవక్కడ సర్దుకొని అప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చోగలరు అనుకుంటే అప్పుడు చెయ్యండి. మీకు ఏది ఎప్పుడు అనిపిస్తే, నేను కూడా ఉదయాన్నే లేచి కూర్చోవాలి అంటే నేను అస్సలు చేయలేనండి. అంటే ఒక్కోసారి చేస్తాను, నేను చెప్పలేనండి. నాకు ఎప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుందో ఆ టైంలో వెళ్ళి నేను దేవుడి దగ్గర హాయిగా కూర్చుంటానన్నమాట. నాకు అంత ఇష్టము. అండ్ ఆ టైంలో నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయరండి. ఇంకోటి ఏంటంటే మనసు బాగాలేదనుకోండి, మిడ్ నైట్ అయినా సరే దేవుడి దగ్గర వెళ్ళి కూర్చొని దండం పెట్టుకోవడానికి వెనకాడనండి. అండ్ రోజులో ఏదో ఒక టైంలో అలా ధ్యానిస్తూనే ఉంటాను. అలా అలవాటు అయిపోయిందండి. అదేమి అంటే ఏదో ఒకటి ఊసుకి మనకి నోట్లో ఒక మాట ఉండాలి, అది భగవంతుడి పేరే అనుకోండి, ఇంక అంతకంటే ఏం కావాలండి. నేనైతే అలా ఫీల్ అవుతాను. సో దేవుడి కోసం ఒక నియమము, నిష్ట, ఈ టైము ఆ టైము అలా ఏం కాదండి. ప్రతిరోజు స్నానం చేస్తాం, ఉతికిన బట్టలు వేసుకుంటాం, ఇల్లు క్లీన్ చేసుకుంటాం, గిన్నెలు శుభ్రం చేసుకుంటాం, పిల్లల కోసం వంటలు చేస్తాము, అండ్ దేవుడి తాలూకు ఏవైనా ఉంటే అవన్నీ క్లీన్ చేస్తాము. వాటి కోసం మొక్కలు పెంచుకున్నాం కాబట్టి వాటికి నీళ్లు పోస్తాము. అండ్ బట్టలు, ఇంటి పని, వంట పని ఇవన్నీ అవుతూనే అందులో కూడా ముందు భాగంగానో లేకపోతే కొంచెం ముందు చేయాల్సినవి ఏమైనా ఉంటాయి అవి చేసేసి ఏదో ఒక టైంలో ప్రశాంతంగా కూర్చోవాలి అన్నదేనండి భగవంతుడికి మన కోరికను కానీ మన కష్టాన్ని కానీ ఏదైనా సరే విన్నవించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక్కోసారి అయితే సినిమా పాటలు కూడా పాడేస్తూ ఉంటానన్నమాట. ఈ లైట్స్ కూడా నేను అక్కడ కూర్చున్నంతసేపే వేస్తానండి. అది అరగంటో గంటో లేకపోతే పావు గంటో ఒక్కో రోజు ఒక్కోలాగా, ఆ తర్వాత ఆఫ్ చేసేస్తాను. ఈరోజు మన టాపిక్ అయితే భగవంతుని సాక్షిగా చెప్తున్నానండి. మనం ఇన్ని రోజులు కూడా ఆడపిల్లల తరఫు నుంచి ఆలోచించి చెడు భర్తలు, చెడ్డ అబ్బాయిలు, లేకపోతే చెడు అత్తామామలు ఇలా అనుకొని వీడియోస్ చేస్తూ వచ్చామండి. నాకు మధ్య మధ్యలో అక్కడక్కడ కూడా మీరు అత్తగారైతే ఏం చేస్తారనో, లేకపోతే మంచి అత్తగారులు కూడా ఉంటారమ్మా, కోడళ్ళు నెత్తికెక్కుతారని చెప్పేసి కొన్ని మెసేజ్లు, నెక్స్ట్ ఇంకా చాలా వచ్చాయండి. ఎందుకంటే మనము ఒకవైపే చూడకూడదు కదండి. కేవలము మనం మాత్రమే మంచోళ్ళం, వాళ్ళు శాడిస్టులు అంటే ఎలా అవుతుందండి? నాణానికి రెండో వైపు కూడా చూడాలి కదా. అలా సఫర్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. బట్ ఎందుకో నేను చెప్దాము అనుకుంటూనే ప్రతిరోజు కూడా మన టాపిక్లోకే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంతకు ముందు వచ్చిన కామెంట్స్ అండ్ నిన్న ఒక కామెంట్ అయితే నేను చాలా బాధపడ్డానండి. నిజంగా ఆడపిల్లలు ఇలా ఉంటారా అనిపించింది. తర్వాత కొన్ని స్టోరీస్, కొన్ని ఆర్టికల్స్ అండ్ కొన్ని నాకు తెలిసినవి కూడా ఉన్నాయండి. కాకపోతే ఎక్కువ ఏంటంటే అమ్మాయిలే సఫర్ అవుతున్నారు కదా. ఎందుకంటే రేపులు కానీ లేకపోతే లవ్లో ఫెయిల్యూర్, మోసం చేసినవి కానీ, అలానే డౌరీ విషయంలో కానీ, లేకపోతే చూసి చూడకుండా వదిలేస్తున్నారు ఇంట్లోని ప్రాబ్లమ్స్ని అని, లేకపోతే ఫైనాన్షియల్గా వీళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదనో, లేకపోతే వేరే ఆవిడని ఎవరిలో తెచ్చుకుంటున్నారని, లేకపోతే ఆడపిల్లలకి భద్రత లేదని. మీకు అర్థమవుతుందండి. సో ఎక్కువైతే ఇలాంటివే వస్తున్నాయి. కాబట్టి మనమైతే ఆడపిల్లలు ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఏం చేస్తే బాగుంటారు, అండ్ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకొకలాగా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్లీ ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇలాంటివన్నీ చెప్పుకున్నామండి. కానీ ఈరోజు అయితే మాత్రం నేను అబ్బాయిల గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నానండి. అంటే శాడిస్ట్ అమ్మాయిల వల్ల, శాడిస్ట్ భార్యల వల్ల, శాడిస్ట్ కోడళ్ళ వల్ల ఎంత సఫర్ అవుతున్నారో ఇది ఆడవాళ్ళు చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి. అందరూ అలా ఉండరు, కానీ కొంతమంది అయితే మాత్రం చాలా దారుణం అండి. నేను చదివిన ఆర్టికల్స్లో అయితే పెళ్ళికి ముందంతా బద్ధకము, ఇంట్లో పనులేవి చేయకపోవడము, రెక్లెస్నెస్, లేకపోతే కేవలం టైంపాసు, ఫోను, బయట షాపింగు, లేకపోతే ఫ్రెండ్స్తో చిట్చాటు, వాట్సాప్లో ఎక్కువ గడిపేయడము, ఇంటి పనులు ఏవి చేయకుండా ఉండడము, కేవలం చదువు పేరుతో ఏదో టైం గడిపేయడము, అండ్ అబ్బాయిలతో అయితే ఊరికనే టైంపాస్ చేయడము. మీకు అర్థమవుతుందా అండి? సో ఇలా వచ్చిన అమ్మాయిలు పెళ్ళైన తర్వాత, అంటే పెళ్ళికి ముందే వీళ్ళు చిన్న షాపింగ్లు,
ఫోన్ డేటాల కోసము లేకపోతే ఇంక దేనికోసమో అబ్బాయిల్ని బాగా యూస్ చేసేసుకొని వాళ్ళతో లవ్వు గివ్వు అది ఇది అండ్లో ఈ మధ్యన అయితే దిక్కుమాలినవన్నీ వచ్చాయి కదండి. కొన్ని దేవుడి దేవాలు కొంచెం ఫైన్లు అవి వేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలటండి. ఏమీ కాదండి కాల్ జారేయడం అంటే. సో అలా ఉన్నారు. అండ్ వాళ్ళు ప్రేమించిన వాళ్ళని హ్యాండ్ ఇచ్చేసి ఎవరిని నచ్చితే వాళ్ళని తర్వాత పెద్దోళ్ళు చూసారని ఏదో అని పెళ్లి చేసేసుకొని వాళ్ళతో ఉండలేక యువతలు ప్రేమించిన మర్చిపోలేక కొన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుందా అండి? ఇలాంటి వాళ్ళు పెళ్ళైన తర్వాత భర్తకి సంపాదన తక్కువనో, పొట్ట ఉందనో, బట్టతలు ఉందనో, లేకపోతే చేస్తున్న ఉద్యోగం నచ్చలేదనో, లేకపోతే చాలని జీతమనో, లేకపోతే లంచం తీసుకునే అవకాశం ఉండి కూడా లంచం తీసుకోలేదనో, లేకపోతే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు నువ్వేంటి ఇలా తెచ్చావు అంటే అమనీ గారిలాగా కాదండి, ఇంకా టార్చర్ ఎక్కువ అనమాట. అది కూడా ఒక రకమైన టార్చరేనండి బాబు. ఆవిడ ఏకంగా అమ్మేస్తుంది. అంటే కొంతమంది అలా మరి అమ్మితే కొనుక్కునేటంత ఎవరూ లేరేమో కానీ ఈ రోజుల్లో, అది సినిమా కాబట్టి కానీ అలాంటి వాళ్ళు బాగా ఇబ్బందులు పెట్టేసే వాళ్ళైతే చాలామంది ఉన్నారండి. అండ్ ఊరకనే పెళ్ళైన తర్వాత కూడా ముందు ఉండే చెడు లక్షణాలను వదులుకోలేక భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాకో, లేకపోతే బయటికి వెళ్ళిపోయాక, లేకపోతే అదర్ కంట్రీస్లో వీళ్ళ కోసం భార్యా పిల్లల కోసం అతను ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ వేరే చెత్త కాలక్షేపాలు చేసుకొని, మీకు అర్థమవుతుందండి? అవతల వేరే కంట్రీ వెళ్ళిపోయిన వాడి సంపాదన కావాలి, యువతల టైంపాస్ చేస్తున్న వీడి సంపాదన కావాలి అన్నట్టు. ఏంటి ఒక మాట చెప్పనా, మనసులో చెత్త ఆలోచన వచ్చినా కూడా అది చెత్త పనేనండి. అండ్ అంతకంటే కూడా ఎక్కువ దిగజారిపోయారండి ఇప్పుడు. కొన్ని అయితే చాలా దరిద్రంగా ఉన్నాయండి. నేనైతే నా నోటితో చెప్పలేను. ఊరు కాని ఊరిలో, దేశం కాని దేశంలో మనోళ్ళు ఎవ్వరూ లేని దగ్గర మన కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటే మనం ఇక్కడ ఊరకునే టైంపాసులు చేసేసారనుకోండి, ఎంత పాపమండి అది, ఎంత పాపమండి. ఒక మనిషి బ్రతకడానికి ఎంత కావాలండి? మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఒక మనిషి రాత్రి పగలు అక్కడ కష్టపడితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారండి? అట్లీస్ట్ ఆయన కోసం దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు దండం పెట్టుకున్నా కూడా మీకు ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది. అండ్ మీరెంత ఏమంటారండి, నేను చెప్పలేకపోతున్నానండి, అంత అంత దిగజారిపోయి ఎలా ఉంటున్నారో. అండ్ ఇంకొంతమంది ఉంటారండి, చేసుకున్నవాడు దగ్గర అంటే ఏమంటారు, ఏదో తక్కువైపోయిందని చెప్పేసి బయట వాళ్ళు ఎవరో పెద్ద ఇది అనుకొని, అంటే ఊరకనేనండి, చీప్ మెంటాలిటీ అండి. లేకపోతే అంటే ఇంత చండాలంగా అయితే మనం మాట్లాడుకోలేం కానీ, లేకపోతే భర్త తాలూకు అటెన్షన్ కావాలని చెప్పేసి అత్తగారి మీద, ఆడపడుచు మీద, లేకపోతే ఇంట్లో ఉండే వాళ్ళ మీద ఊరకనే చాడీలు చెప్పడము, వాళ్ళు ఏదో ఈమెను అన్నారని చెప్పేసి కోపం అంతా కూడా ఇతని మీద చూపించటము. ఏంటి, అతను గట్టివాడైతే పర్వాలేదండి, అతను కొంచెం నెమ్మదస్తుడు, మంచివాడు అంటే కేవలం చదువుకొని ఉద్యోగము, ఇంటి పట్టును ఉండే మనిషి అనుకోండి, పాపం వేరే యావిగేషన్స్ ఏవీ లేకుండా, ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేకుండా ఒక ఇంట్రావర్ట్ లాగా ఉండి, నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు అనుకుని ఉండే మనిషి అనుకోండి, మీరు ఇలాగానే టార్చర్ పెట్టేశారనుకోండి, అతను ఏమవ్వాలండి? అండ్ వంట చెయ్యరు, బయట నుండే మాటికి తెప్పించుకుంటారు, చూసినవన్నీ కావాలి, మన స్తోమత ఏంటో తెలియదు, మన సంపాదన ఏంటో తెలియదు, ముందు ఫ్యూచర్లో ఏమైనా సేవ్ చేయాల్సి వస్తే అది మీకు పట్టదు. కేవలం మీ డ్రెస్సు, మీ బర్త్డేలు, మీ షాపింగ్లు, మీ షికార్లు, మీ తిరుగుళ్ళు, ఇవేనా అండి? ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేదని పెళ్లి చేసుకున్నవాడిని టార్చర్ పెట్టేస్తే అతను ఎవరికి చెప్పుకోవాలండి? అంటే మీ తల్లిదండ్రుల మీద కోపమో, ఇంకొకరి మీద కోపమో, మీకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేయలేదని చెప్పేసి చేసుకున్న అతన్ని మీరు ఇబ్బందులు పెట్టేస్తే అది ఎవరికి చెప్పుకుంటారు? అండ్ బ్లాక్మెయిల్ చేయడం అంటండి, బ్లాక్మెయిల్ ఏంటండి చండాలంగాను. నేనైతే ఒకసారి ఒక దీంట్లో చూశానండి, కొంచెం పెద్దోళ్ళే 35-40 ఏళ్ళ మధ్యలో ఉండేవాళ్ళు ఆటో డ్రైవర్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుండి, అంటే చాలా చండాలం అండి. అవన్నీ కూడా మనం మాట్లాడలేము. అంటే అలాంటి లేడీస్ కూడా ఉన్నారనిపించింది. అండ్ మొన్న కర్ణాటకలో జరిగిందండి, అది కేరళలో జరిగింది. ఆవిడైతే ఒక పేదింటి అమ్మాయి, మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీకి వచ్చేసి అన్నీ అబద్ధాలే, దాని జీవితమే అబద్ధాలు పుట్టండి ఆవిడది. సో సంవత్సరానికి 2-3 ఏళ్ళకి ఒకసారి చొప్పున ఒక్కొక్కరిని కూరల్లో సైనైడ్ పెట్టి చంపేశారండి. నిజంగా అది ఎంతవరకు సంస్కారమైన పని నాకు అర్థం కావట్లేదు. అట్లనే మొన్న తెలంగాణలో కూడా ఒక స్టోరీ అండి, అది కూడా నెట్ఫ్లిక్స్లో వచ్చింది. సో ఇలాంటి ఆడవాళ్ళు కూడా నిజంగా ఉన్నారంటే భయం వేస్తుందండి బాబు.
మొన్నటి వరకు అయితే భర్త మీద కోపంతో మొత్తం అందరినీ కూడా ఇంక్లూడ్ చేసేసి, అంటే వాళ్ళకి ఏది నచ్చకపోయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు అడగడము, లేకపోతే ప్రాపర్టీ రాయించేసుకోవడము. ఏంటి ఇది మిడిల్ క్లాసో లేకపోతే పూర్లోనో కాదండి, పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళ విషయంలో కూడా ఇవే జరుగుతున్నాయండి. కేవలం డబ్బుల కోసం మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకొని షాపింగ్లు అవి ఇవి చండాలమైన అలవాట్లు ఆడవాళ్ళకే ఉంటుంది బాబు. ఈ అలవాట్లు నాకు అర్థం కావట్లేదు. అమ్మ బాబాయ్, ఈ విషయంలో అయితే మాత్రం మనం కొంచెం అదృష్టవంతులమేనండి. మన బ్రెయిన్లో అలాంటి ఆలోచనలు కానీ ఇంకోటి రాలేదు. చదివేసరికి మాత్రం నాకు మనసంతా కూడా వికలం అయిపోయిందండి. అసలు ఆడవాళ్ళు ఇలా ఎలా ఉంటారు? కొన్ని సినిమాల్లోనైతే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి. ఈ మధ్యనైతే న్యాయస్థానాలు కూడా ఇంచుమించు ఆడవాళ్ళ వైపే చాలా వరకు ఇచ్చేసాయి. కానీ భార్యా బాధితుల సంఘం కూడా ఉన్నదంటండి. నిజంగా ఎంత బాధాకరం అండి. ఆడదా ఏదైనా చెప్పింది అనుకోండి, అది అందరూ నమ్ముతారు. కానీ ఒక జంట ఏదైనా చెప్పారనుకోండి, పాపం నవ్వుల పాలు అయిపోతారండి. ఇప్పుడు మా ఆయన నన్ను కొట్టాడు అంటే ఓకే మీ వైపు జాలి ఉంటుంది, మీరు చెప్పేది వింటారు, మీ వైపు ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు. కానీ మా ఆవిడ నన్ను కొట్టిందని ఎవరండి చెప్తారు బయటికి వెళ్ళి? కానీ దాన్ని కూడా ఎదుర్కోవాలండి. అబ్బాయిలు కూడా గట్టిగా ఉండాలి, నెమ్మదిగా ఉండి అసలు భరించాల్సిన అవసరం లేదండి. కలిసి ప్రయాణించాలి. కానీ ఒకరి మీద ఒకరు ఆధిపత్యమో ఇంకోటి అయితే ఎలా అవుతుందండి? కాబట్టి ఏదైనా పర్లేదండి, జెండర్ ఎవరైనా పర్లేదు, ఒకరిని హింస పెడితే మాత్రం ఒక హద్దు మేర అది కొంతవరకు తట్టుకోండి. ఎందుకంటే పెళ్లి చేసుకున్నారు కాబట్టి. అంతేకాని హద్దు మీరితే మాత్రం ఎవరిని కూడా చేయాల్సిన పని లేదండి. మీకు అర్థమవుతుందా? అంటే మీకు నేనేం సమాధానం చెప్పగలను అని. కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోండి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. సంపాదిస్తున్నది మీరే కాబట్టి, లేకపోతే మీ వైఫ్ సంపాదించినా పర్వాలేదండి. ఒకరిని హింస పెట్టి ఇదైతే అస్సలు లేదండి. ఇవాళకైతే ఇదే వీడియో.